నా కారు డిక్కీలో ఒక చిన్న డోలక్ ఉంటుంది, బాగా అలిసిపోయినట్టుకుంటే అరే తీరా డోలక్ తీరా అంటాను అంతే. మంచి ఉజ్జీవకోటం అయిపోద్ది కారులోనే. దేవునికి స్తోత్రం కలుగునే కాక. కనుక నేను ఎందుకు మీకు ఈ మనవులు చేస్తున్నానంటే, దేవుని పిల్లలు మిగతా అన్నీ కరెంట్ లేకుండా పలకవు కదా, ఈ కీబోర్డులు ఇవన్నీ ఏమిటయ్యి దేవునికి స్తోత్రం. అయితే హార్మోనియం ఉన్నారో లేకపోతే డోలకు ఉండాలి, కరెంట్ లేకపోయినా అడవిలోని చెట్టు కింద కూర్చొని సరే బ్రహ్మాండంగా ఆరాధన చేసేయడానికి. ఇక మా పిల్లగాళ్ళు ఈ హార్మోనియం తేడం లేక గిటార్ కొనుక్కున్నారు, రితం గిటార్ ఒకటి తీసుకున్నారు, ప్రశాంతంగా కరెంటుతో పని లేదు, చెదగా వాయించేస్తుంటారు కూర్చొని ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు మనవి చేస్తున్నానంటే దేవుని బిడ్డలారు, ఈ పాయింట్ మీరు కరెక్ట్గా పట్టుకోవాలా. నాకింత ముద్ద చాలు ప్రభు అంటే ఏం చేస్తున్నాడు ఆయన? విందుశాలకు తోడికెళ్ళిపోయాడు. మీరు ఈ మాట చెప్తున్న ప్రతిసారి మీరున్న సంఘం, మీరున్న ఆధ్యాత్మిక స్థితి ఆ పూటకి అన్నం పెట్టే ఆర్ఫనేజ్ లాగా ఉందా? జూలో సింహంలా బతుకుతున్నావా? విందుశాలలాగా? ఆర్ యు ఏబుల్ టు ఎంజాయ్ ద ప్లెంటీనెస్ ఆఫ్ గాడ్, ద అబండెన్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్?